హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వరల్డ్ భారతి. ఈరోజు రెసిపీ వచ్చి బ్రెడ్ మనం తినగా మిగిలిపోయినవి ఉంటాయి కదా, దాంతో షాహీ టుకుడా చేసుకుందాం. బ్రెడ్ షాహీ టుకుడా అంటే ఇది కట్ చేసి మిల్క్ ఒక 2 కప్పులు మిల్క్ ఉంటే చాలు. ఇది ఉంటే చాలా బ్రహ్మాండమైన స్వీట్ తయారవుతుంది. చాలా బాగుంటుంది, పిల్లలు ఇష్టంగా తింటారు. చేసి పెట్టండి. రెసిపీలోకి వెళ్ళిపోదాం, వీడియో స్టార్ట్ చేద్దాం. నేనైతే ఇలాగా మొత్తం 4 రెళ్ళు 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను, పీసెస్. దాన్ని ఇలా కట్ చేసుకోవాలి. సైడ్ అంచులు కట్ చేయక్కర్లేదు. దీనికి ఇలా ట్రయాంగిల్లో కట్ చేసుకుంటే బాగుంటుంది. మొత్తం అన్నీ ఇలా కట్ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఇటు వేయించడానికి సరిపడగా ఆయిల్ వేసుకోండి. ఈ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోండి. ఇలా ఈ రంగు వచ్చేదాకా వేయించుకోవాలి. ఇప్పుడు ముక్కలన్నీ ఇలా వేయించుకున్నాక ఇవి పక్కన పెట్టుకుందాం. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక 100 గ్రాములు పంచదార వేసుకుని 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. 1 కప్పుకి 2 కప్పులు నీళ్ళు వేసుకుని పాకం తయారు చేసుకుందాం. ఒక స్పూను యాలకుల పొడి, ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోండి. ఒక చిటికెడు చాలు. ఇది పాకం రానవసరం లేదు, ఇలా మరిగితే చాలు. స్టవ్ ఇప్పుడు ఒకటొకటి ఇందులో వేసుకుని ఈ వేడిగా ఉంటే పీలిస్తే తొందరగాను. మనం వేయించుకున్న బ్రెడ్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి. ఇలా ఒకసారి తిరగేసి మరగెత్తే ఉల్టా పుల్టా చేసామంటే ఇది చాలు. వెంటనే తీసేసుకోవాలి, లేకపోతే పీల్చేస్తాయి. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకుని ఒక 1/2 లీటర్ పాలు మరగబెట్టుకుందాం. పాలు మరిగినాయి కదా, ఇప్పుడు మరిగిన పాలలోంచి 2 గరిటెలు తీసుకుని దీంట్లో మిల్క్ పౌడర్, ఇది కోవా, కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకుని మనం పంచదార పాకంలో ముంచాం కదా, దీంట్లో మనం తయారు చేసుకున్న కోవా డ్రై ఫ్రూట్స్ని, కోవా ఏంటంటే పాలతోటి మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా దీనికి మొత్తం ఇలాగా అప్లై చేసుకోవాలి. చేసుకుని మళ్ళీ ఇంకొక ముక్కతోటి దీని ఇలాగా
మొత్తం అన్నీ ఇలా తయారు చేసుకుందాం. మొత్తం ఇలా తయారు చేసుకుని ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు పాలు మరిగాయి కదా, ఒక 3 స్పూన్లు కస్టర్డ్ పౌడరు, పాలు వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీంట్లోనే 1-2 స్పూన్లు మిల్క్ పౌడర్ వేసుకుంటే బాగుంటుంది టేస్ట్. మొత్తం ఉండలు లేకుండా కలుపుకొని ఈ పాలల్లో వేసుకోవాలి. పూర్తిగా చల్లారి పెట్టుకున్నాక ఇందులో కలిపేసుకుందాం. ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటేనే చాలా బాగుంటుంది. ఇలా తింటే వేడివేడిగాను లేకపోతే గోరువెచ్చగా తిన్నా బాగోదు. తర్వాత ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని ఒక అరగంట ఉంచుకుని తింటే షాహీ టుకుడా యమ్మీ. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు అర్థమవుతుంది ఇది ఎలా చేసుకోవాలో. చూసారు కదా, పూర్తిగా కలిసిపోయింది. మనం బ్రెడ్లో పెట్టగా స్టఫింగ్ చేయగా మిగిలింది ఇది ఒక గరిట ఉంది. ఇది కూడా వేసుకుంటే ఇందులో టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పూర్తిగా కలుపుకున్న పాలు, కస్టర్డ్ పౌడర్, మిల్క్ పౌడర్ అన్నీ కలిపి దీని మీద ఇలా పోసుకుంటూ ఉండాలి. ఇలా పైన డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. గులాబీ రేకులతోటి డెకరేషన్ చేసుకుంటే బాగుంటుంది. ఇది ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఫ్రిడ్జ్లో పెట్టుకుని చల్లగా తింటే బాగుంటుంది. ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెడతాను. చూసారు కదా, బ్రెడ్తో షాహీ టుకుడా అయితే రెడీ అయిపోయింది. ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకుని తింటే యమ్మీగా ఉంటుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ వేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. దీని టేస్ట్ అయితే అద్భుతం, అమోఘం. అబ్బబ్బబ్బా, యమ్మీ, చాలా బాగుంది. పిల్లలకి చేసి పెట్టండి, మీరు తినండి. ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియో తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్.